అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధామాధవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఏ చోటకి పోతే ఆ చోట ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్స్కి పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏ కూటమి అక్కడ ప్రచారం చేయించి అక్కడ గెలుపులో కీలక పాత్రధారణ చేసింది. అదేవిధంగా ఢిల్లీ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. అదేవిధంగా ఇప్పుడు చెన్నై ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ క్యాంపెయినింగ్కి సెమినార్స్ కోసం పవన్ కళ్యాణ్ గారిని ఒక ముఖ్య అతిథిగా అక్కడికి పిలవడం జరిగింది. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హోటల్ దాకా, హోటల్ నుంచి తిరిగి సెమినార్ హాల్ దాకా అత్యద్భుతమైన స్వాగతం పలికి జనసేనానికి ఎక్కడా కూడా ఎటువంటి తక్కువ మర్యాదలు లేకుండా అత్యంత గౌరవంగా చూసుకుంటూ అమిత ప్రేమను చూపిస్తూ వచ్చారు జన సైనికులు, అక్కడి నాయకులు, ప్రజలు. మనం గమనించాల్సింది ఏంటంటే జనసేన పార్టీ అనేది ఒక లోకల్ పార్టీ కాదు. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేవాళ్ళు గుర్తు కూడా మీకు కాదు, మీది లేదు అని ఒక ఏహ్యభావంతో చూసేవాళ్ళు. ఈరోజు జనసేన పార్టీ దేశవ్యాప్తంగా అత్యద్భుతమైన బ్రహ్మాండమైన ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటూ మాకు జనసేనాన్ని కావాలి, మాకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలి, చాలా బ్రహ్మాండమైన పనితీరుని కనపరుస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో, ప్రజలు అదృష్టవంతులు అని కొనియాడుతున్నారు దేశవ్యాప్తంగా. ఇప్పుడు జనసేన పార్టీ జాతీయ పార్టీ, లోకల్ పార్టీ కాదు, జాతీయ పార్టీ. ఇది చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఒక జన సైనికుడిగా కాళ్ళు ఎగరేసి చెప్తాం, చాలా గర్వంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు జనసేన అని. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. జై జనసేన, జై హింద్.